ప్రీయూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ సాగుపై 10వ సమాచారం. ఆయిల్ పామ్ తోటలలో మొదటి ఏడాది తీసుకోవలసిన చర్యల గురించి ప్రీయూనిక్ కంపెనీ వారి సలహాలు, సూచనలు. రైతు సోదరులారా, మీరు మీ పొలాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయాలనుకుంటున్నారా? అయితే అడవి పందులు మరియు ముళ్ళ పందులు మీకు ఆటంకం అనుకుంటున్నారా? మా కంపెనీ వారి సూచనలు అనుసరిస్తే మీరు విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు చేసి అనేక లాభాలు పొందవచ్చు. పందులు మొక్క మొదళ్లను పెకిలించి మొదలు భాగాన్ని తినేస్తాయి. ఆయిల్ పామ్ మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు పందుల గుంపు తోటల్లో తిరగటం మూలంగా మొక్కలు వంగి పడిపోవడం, ఆకులు విరిగిపోవడం జరుగుతుంది. దీని వలన మొక్క ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మొక్కలు చనిపోవడం కూడా జరగవచ్చు. కాబట్టి వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మీ పొలం చుట్టూ ఈ పందులు రాకుండా కంచె వేసుకోండి. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో సహకారం కూడా ఉంది. సోలార్ ఫెన్సింగ్ అయితే ఎంతో ఉపయోగకరం. పొలం చుట్టూ 2 అడుగుల వెడల్పు, అలాగే 1 అడుగు లోతులో కందకం తవ్వి వీటి రాకను అరికట్టవచ్చు కూడా. మొక్క చుట్టూ ముళ్ళున్నటువంటి ఆయిల్ పామ్ మట్టలను గుట్టలుగా వేసి కూడా పందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మొక్క మొదలు చుట్టూ 1 అడుగు ఎత్తు ఉండేటట్లుగా జింక్ షీటును గట్టిగా చుట్టి ఉంచి పందుల నుండి రక్షణ పొందవచ్చు. ఈ పందులు ఫోరెట్ గుళికల వాసనకు దూరంగా వెళ్లిపోతుంటాయి. పొలంలో మొక్కల దగ్గర ఈ ఫోరెట్ గుళికలు చల్లి వీటి ఉధృతిని అరికట్టవచ్చు. పందులు రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి కాబట్టి పొలంలో అక్కడక్కడ సోలార్ సెన్సార్ లైట్లను అమర్చి వీటి బారి నుంచి మొక్కలను సంరక్షించుకోవచ్చు. ఆముదపు నూనెలో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ కలిపి ఈ మిశ్రమాన్ని కొబ్బరి తాడుకు పూసి పొలం చుట్టూ లేక మొక్కల చుట్టూ 2-3 వరుసల్లో కట్టితే వీటి నుంచి వచ్చే వాసన భరించలేక పందులు దూరంగా వెళ్లిపోతాయి. ఈ పద్ధతి ఉపయోగించి 95% వరకు రక్షణ కల్పించవచ్చు. ఇదే పద్ధతిలో చీరలను కూడా ఉపయోగించవచ్చు. సౌండ్ చేయడం ద్వారా కూడా వీటి సంచారం ఆపవచ్చు. ఖాళీ సీసాలు ఉపయోగించి ఈ పని చేసినట్లయితే ఉపయోగం ఉంటుంది. ఇతర దేశాలలో మాదిరిగా ప్రోఫేన్ గ్యాస్ను వెలిగించి శబ్దాలు చేసినట్లయితే ఈ పందులు పారిపోతాయి. వికర్షక వాసనలు ఉపయోగించడం ద్వారా ఈ పందుల నుండి కొంతవరకు రక్షణ కూడా పొందవచ్చు. ఈ పందులు క్యాబేజ్, కాలీఫ్లవర్, టొమాటో ఇంకా క్యారెట్ వంటి కూరగాయలను ఇష్టంగా తింటూ ఉంటాయి. వాటిని ఆకర్షణలుగా ఉపయోగించి ఆయిల్ పామ్ పంటను రక్షించుకోవచ్చు. ఇంకా వివిధ జంతువుల మలమూత్రాదులను మొక్కలపై పిచికారీ చేయడం వలన కూడా ఈ పందులను తరిమేయవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రీయూనిక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించండి.